మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓవర్ వెయిట్ ఇవాళ రేపు చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య. బరువు అయితే పెరుగుతున్నాం, కానీ ఆ బరువు వల్ల ఎఫెక్ట్ ఏమవుతున్నాయి మన బాడీలో ఆర్గన్స్ అంటే మన మోకాలు ఫస్ట్ దెబ్బతింటాయి. మన బరువు అంతా కూడా మన మోకాలు, మన మడమలు, సో ఆ వెయిట్ని బేర్ చేయాల్సిన నెసిటీ ఉంటుంది. సో దాని మూలంగా ఫస్ట్ దెబ్బతినేవి ఏవి అని అంటే మన మోకాలు దెబ్బతింటాయి. సో అయితే ఈ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి కూడా రకరకాల మందులు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. బట్ ఆ మందులు తీసుకోవడం వల్ల కూడా ఏవైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు. హలో సార్. సార్, ఇందులో 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల వచ్చేటువంటి సో ఓవర్ వెయిట్ ఎలా మన మోకాల మీద ఆ భారం పడుతుంది, సో ఏ రకంగా మోకాలు పాడైపోయే అవకాశం ఉంటుంది, ఎలా దెబ్బతింటాయి అనేది. ఎప్పుడన్నా షార్ట్ కట్ టు సక్సెస్ అని విన్నారా పేరు? షార్ట్ కట్ లో సక్సెస్ అవ్వాలి అని అవుతుందా? అట్లా పాసిబుల్ అవుతుందా? కొంతమందికి అవ్వచ్చేమో, కానీ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ వెల్ బీయింగ్. సో ఒబేసిటీ అనేది ఇండియాలో అసలు ఒబేసిటీ అనేది ఉండేది కాదు. అవును. 1940s మనకి బ్రిటిష్ వాళ్ళు అదే వదిలేసే వెళ్ళిపోయే టైంకి మన ఇండియా మొత్తం ఫెమైన్లో ఉంది. ఫెమైన్ అంటే అసలు ఫుడ్ లేక అందరూ ఇట్లా చిక్కిపోయి ఆకలి చావులు చాలా ఉండేవి అప్పట్లో. గ్రేట్ ఒక పిక్చర్ ఒకటి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయే టైంలో వెస్ట్ బెంగాల్లో ఫెమైన్ ఉండి వాళ్ళు ఒక చిక్కిపోయి చచ్చిపోయారు. ఆకలి కొన్ని వేల మంది చచ్చిపోయారు ఫుడ్ లేక. ఓకే, అంటే సరే అదొక ఎపిసోడ్. బికాజ్ యూనో ఇవన్నీ జరిగినాయి, మనకి రిసోర్సెస్ లేకపోవటం. కానీ అక్కడి నుంచి మనం ఎంతో కష్టపడి మన వృత్తులు, అగ్రికల్చరు లేకపోతే ఫార్మింగ్, చేతి వృత్తులు ఇవన్నీ చేసుకొని మన వృత్తులన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ సంబంధించినవి. ఒక రైతు ఎంత కష్టపడితే ఒక పొలం నుంచి 1 కేజీ బియ్యం తీయగలడు చెప్పండి? ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అంటే అంత కష్టం పెడితే అంత కష్టాన్ని మనం తినే ఒక భోజనానికి ఒక రైతు ఎంత కష్టపడ్డాడో అనేది ఒకసారి ఆలోచించండి. ఈ కాంటెక్స్ట్లో చెప్తుంది ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఫ్యాషనబుల్గా ఫుడ్ అలా తిని అలా వదిలేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేకపోతే బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా ఎంత ఫుడ్ కౌంటర్లో ఉంటుందో అంత ఫుడ్ డస్ట్బిన్లో కూడా ఉంటుంది. ఇది అవే ఫ్రమ్ ద టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫుడ్ని ముందు అసలు వేస్ట్ చేయకూడదు. మనకు కావాల్సినంతనే తీసుకోవాలి. మనకు కావాల్సినంత తీసుకొని వేస్ట్ చేయకుండా ఉంటే ఎంతోమంది మన ఫుడ్ సేవ్ చేసినట్టు, రైట్? అండ్ ఆల్సో అతిగా తింటాం. మనకి ఎంత రిక్వైర్మెంటో అంతే తినాలి. ఇప్పుడే ఇందాక ఏదో టాపిక్ వచ్చింది, ఎవరో చెప్పారు రోజుకి 4 సార్లు తినాలి, 5 సార్లు తినాలి. మనం చేసే పనికి 2 సార్లు తింటేనే 3 సార్లు తింటే ఎట్లా ఉన్నాం? 4-5 సార్లు తింటే వీళ్ళు ఏమైపోవాలి? అసలు రీసెంట్గా మీరు వెళ్తే ఒకప్పుడు ఎక్సెల్ సైజ్ అంటేనే అమ్మో ఇంత పెద్ద సైజ్ ఉండేది. ఇప్పుడు ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్, 4XL, ఈ ఎన్ని ఎక్సెల్ అంటే అన్ని ఎక్సెల్ వచ్చేసినాయి ఇప్పుడు. అంటే ఏమవుతుంది, కామన్గా ఒక మాల్కి వెళ్ళండి, పిల్లలు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ దాకైనా ఒక్కొక్కడు ఓవర్ వెయిట్, డ్రమ్ముల్లాగా అయిపోయి ఓవర్ వెయిట్ అయిపోయి సరిగ్గా తినకపోవటం వల్ల, ఎందుకు సరిగ్గా తినకపోవటం కాదు అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటం వల్ల, ఓవర్ డైట్, స్టిరాయిడ్ ఇచ్చిన ఫుడ్ తినటం వల్ల ఒబెసిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ఒబెసిటీ పెరిగిపోయేసరికి ఏమవుతుంది, మన బాడీ ఒక వెయిట్ తీసుకుంటానికి డిజైన్ అయి ఉంటుంది. 40 కేజీలు, 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు. కానీ 150 కేజీస్ తీసుకుంటే అది తట్టుకోవాలి కదా. మన ఇంటికి పిల్లర్ వేసేటప్పుడు చెక్ చేస్తారు ఎంత వెయిట్ పడబోతుంది, ఎన్ని ఫ్లోర్లు వేస్తే ఈ పిల్లర్ సైజ్ ఉండాలి అనేది. అది పిల్లర్ కాబట్టి మనం వేసుకోగలం. అది హ్యూమన్ బోన్స్ కదా. మనం ఓన్లీ తింటూనే ఉంటే బోన్ స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుంది? బోన్కి కావాల్సిన స్ట్రెంగ్త్, కావాల్సిన ఫుడ్ తినకపోతే, ఎక్సర్సైజ్ లేకపోతే బోన్ స్ట్రెంగ్త్ ఉండదు. సో ఆ విధంగా ఒబెసిటీస్ పెరిగిపోయి మోకాళ్ళ నొప్పులు, 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు, 20 ఏళ్ళకి వెన్నెముక పెయిన్, 30 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు, 40 ఏళ్ళకి ఇంకా మొత్తం నానా రకాల పెయిన్స్. ఇట్లా బాడీలో ఉన్న అన్ని అవయవాలు 40 ఏళ్ళకి ఖతం అయిపోతున్నాయి. అవి ఒక 70-80 ఇయర్స్ దాకా వచ్చే ఆర్గాన్స్ని ఫుల్ వాడి పడేసి మనం. సో ఇవన్నీ కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్. అట్ ద సేమ్ టైం వెయిట్ వాచింగ్ లేకపోవటము. వెయిట్ అనేది అందరూ వాచ్ చేయాలి. ఒకసారి మీరు కొరియన్స్ని చూడండి, జాపనీస్ని చూడండి, చైనీస్ని చూడండి, వాళ్ళు ఎంత స్లిమ్గా ఉంటారు. జాపనీస్ వర్ ద లాంగెస్ట్ లివ్డ్ పీపుల్. 100 సంవత్సరాలు బతికిన వాళ్ళలో హైయెస్ట్ బతికే కంట్రీ జాపనీసే.
100 ఈజ్ కామన్. 100 పైన బతుకుతున్నారు వాళ్ళు, 105, అన్ని 110. వాళ్ళు తినేవి కూడా అన్ని హాఫ్ బాయిల్డ్ హాఫ్ కుక్డ్, హాఫ్ బాయిల్డ్ అలానే ఉంటారు వాళ్ళు. సింపుల్ లివింగ్. సో ఇవన్నీ మనం ఏంటంటే మన పనులు వృత్తులు వదిలేసాం ఎనీవే, అవి ఎప్పుడో పోయినాయి గాలికి. ఆ పండించే రైతు కూడా తగ్గిపోతున్నాడు ఎక్కడో చోట. దానికి తోడు మనం కొత్త లైఫ్ స్టైల్కి అడాప్ట్ అయిపోయి ఐటీ జాబ్స్ అని ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి, చేంజెస్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఇవన్నీ యాక్సెప్ట్ చేసేటప్పుడు మన హెల్త్ను కూడా చూసుకోవాలి. అన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాం, వెస్ట్ నుంచి అన్ని రకాల కల్చర్స్ అడాప్ట్ చేసుకుంటున్నాం. మనం ఫ్యాషనబుల్గా ఉంటున్నాము, లేకపోతే ఫ్యాషనబుల్ ఫుడ్స్ తింటున్నాము. పిజ్జా ఏంటి, బర్గర్ ఏంటి, స్పాగెటీ ఏంటి, పాస్తా ఏంటి, యూ నేమ్ ఇట్. అసలు వెస్ట్రన్ ఫుడ్ ఎంత ఫాస్ట్గా ఇండియాలో వచ్చేసిందంటే అన్బిలీవబుల్. కానీ వాళ్ళ కల్చర్లో, అదే కల్చర్లో ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత తిన్నా కంపల్సరీ రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంత తిన్నా రోజుకు 1 గంట సేపు ఇది చేస్తారు. అది ఎక్కడ మనకి, మనం ఓన్లీ తింటాం, తాగుడు, అనుకుంటాం, ఇంతే, దీనికి సెట్ అయిపోయాం. నేను ఒక క్వశ్చన్ అడిగాను మొన్న దీంట్లో, ఒక 100 మంది గ్యాదరింగ్లో, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఈ 100 మందిలో ఎంతమంది? 3. మీద 97 మంది చేయట్లేదు. సో అంటే సొసైటీలో ఈ అన్హెల్దీనెస్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇన్ ద ఎండ్ ఈ ఒబెసిటీ వల్ల జాయింట్ పెయిన్స్, హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, స్పైన్ ప్రాబ్లమ్స్, ఈ నేమ్ ఇట్ అన్నీ వచ్చేస్తున్నాయి. వీళ్ళు సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకెళ్ళి మా కార్పొరేట్ హాస్పిటల్స్లో పెట్టేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ కింద. వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారో నాకు తెలియట్లేదు. కష్టపడి పని చేసి అన్ని తీసుకెళ్ళి సరే ఇన్సూరెన్స్ కడుతున్నారు. ఇన్సూరెన్స్ కట్టినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ సెక్యూరింగ్ యువర్ హెల్త్. ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఓకే ఫైనాన్షియల్ హెల్ప్ ఇస్తుంది, కానీ మీ హెల్త్ని అయితే బాగా చేయట్లేదు కదా. సరే, ఎంగేజ్ లో ఇప్పుడు ఓవర్ వెయిట్ అయిపోయారు, సో దాని వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ఓవర్ వెయిట్ ని తగ్గించుకోవటానికి ఇప్పుడు మెడిసిన్స్ కొన్ని వచ్చాయి, ఇంజెక్షన్స్ కొన్ని వచ్చాయి. సో ఇవి యూటిలైజ్ చేసుకుంటే వెయిట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని అందరూ ఆలోచిస్తున్నారు. బట్ ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? దీనివల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్? అంటే నేను నాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏది కూడా లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. షార్ట్ కట్లో వెయిట్ లాస్ అవటం అనేది ఈజ్ నాట్ గుడ్. ఒజంపిక్ కానీ లేకపోతే మోంజారో కానీ ఏదైతే ఇంజెక్టబుల్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మెటబాలిజంని ఆల్టర్ చేస్తున్నాయి. మెటబాలిజంని ఆల్టర్ చేసి ఫ్యాట్ బర్నర్స్ కింద వాడుతున్నారు, కానీ ఇవన్నీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. మనం ఎప్పుడైతే ఇవి ఆపేస్తామో మళ్ళీ వెయిట్ అనేది అట్లా ఈక్వల్గా అంతే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో నా ప్రకారం నో షార్ట్ కట్స్. అలా కన్సిస్టెన్సీ అలా మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళకి సాధ్యం కాదు. కరెక్టే, కానీ ఇది మనం బైపాసింగ్ ద న్యాచురల్ స్ట్రీమ్ ఆఫ్, న్యాచురల్గా ఒక స్ట్రీమ్, న్యాచురల్గా ఒక సైకిల్ ఉంటుంది బాడీలో. ఈ డ్రగ్స్తో మనం అనవసరంగా ఈ న్యాచురల్ సైకిల్ని పాడు చేస్తున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. బిలీవ్ మీ, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎన్ని వేల మంది, లక్షల మంది హార్ట్ అటాక్లు చచ్చిపోయారు. ప్రపంచం 100 మంది చనిపోయారు. అంటే ఎవరికి తెలియదు. బికాజ్ ఏంటంటే కొన్నిసార్లు ఆ క్రైసిస్ టైంలో కొన్ని ఏవైతే వస్తే మనం బ్లైండ్గా మనకు తప్పలేదు వేసుకున్నాం. అదేవిధంగా ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి, వెంటనే అది దాని ఎమ్మట పడి మనం వెళ్ళి వేసుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని చాలా మళ్ళీ అదే గూగుల్లో కానీ ఎక్కడ చూస్తే ఎన్నో చోట్ల ఎంతోమంది అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నారు. ఇంజెక్షన్స్ తీసుకొని లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంజెక్షన్స్ తీసుకొని కిడ్నీ ఇష్యూస్ వచ్చినాయి, చనిపోవటం జరిగింది ఇవన్నీ. సో నా ప్రకారం ఏంటంటే షార్ట్ కట్స్ వద్దు, న్యాచురల్గా డయట్ ఈజ్ ఓన్లీ థింగ్. నేను చెప్పాను కదా, 4-5 సార్లు తినాల్సిన అవసరం లేదు. మీరు తినే డయట్ బ్యాలెన్స్, 1 డయటో 2 డయటో తీసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే లాంగ్ టర్మ్ మేబీ ఇది 6 నెలల్లో ఇంజెక్షన్లు తగ్గుతారు, దాంతో ఒక 2 ఏళ్లలో తగ్గుతారు. మీ లైఫ్కి ఒక ఇన్వెస్ట్మెంటే కదా అది. ఎవరైనా సన్నగా ఉండి బాగుంటే ఎవరైనా ఇష్టపడతారు కదా, అంటే ఫిజికల్గా కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నారు, బరువు ఎక్కువ ఉండేటప్పుడు మోకాలులోని ఏ భాగానికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది? సో లోపల ఉన్నటువంటి మెనిస్కస్ ప్రాబ్లం అవుతుందా, కార్టిలేజ్ ఎలా పడుతుంది ఎఫెక్ట్ అనేది? బేసిక్గా మోకాలు మొత్తం జాయింట్ పైన ప్రెషర్ పడుతుంది. మెనిస్కస్ అనే కాదు, ఫస్ట్ మెనిస్కస్ దెబ్బతింటుంది, ఆ తర్వాత బయట ఉండే ఆర్టికులర్ సర్ఫేస్ దెబ్బతింటుంది. సో ఇవన్నీ సీక్వెన్షియల్గా ఒక్కొక్కటి అరిగిపోతుంది అనమాట. సో అలా లిగమెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లిగమెంట్స్ జనరల్గా ఎఫెక్ట్ అవ్వవు, బట్ మెయిన్ ఏంటంటే నీస్ పైన స్ట్రెయిన్ అవుతాయి. ఓకే, ఒక 4 కూర్చుంటే కార్లో ఏమవుతుంది, టైర్లు అనిగిపోతాయి కదా, అలా అయిపోతుంది అది. రైట్. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఓన్లీ ఫర్ డైట్ తోటి మాత్రం సొల్యూషన్ తగ్గించుకోవాలంటే అందరికీ ఒకటే అండి సొల్యూషన్. వెయిట్ తగ్గండి, మెయింటైన్ యువర్ వెయిట్, మెయింటైన్ గుడ్ డయట్, గుడ్ లైఫ్ స్టైల్. మన ఇండియా ఇంకా చాలా ఉంది. మనం చైనాని దాటేసి వెళ్ళిపోవాలి అని అంటే ఊరికే దాటేసి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటాం కాదు. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత కష్టపడతారో అంత హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం చైనా కన్నా స్ట్రాంగ్ అయిపోయి ఇండియా సూపర్ పవర్ అవ్వాలి అని అంటే త్వరలో అందరూ యంగ్ యూత్ అందరూ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ కొంత
డయట్ మెయింటైన్ చేస్తూ మంచి హెల్త్ మెయింటైన్ చేస్తూ ఫిట్ ఇండియన్స్ అని చూడగానే వావ్ అందరూ మన వాళ్ళు ఇప్పుడు ఆ కొరియన్ సిరీస్ అంటే వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు లేకుండా ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. అందరూ వాళ్ళే హీరోలు, వీళ్ళే స్క్రీన్ సేవర్లు, అమ్మాయిలు చూస్తే అంతా వాళ్ళే ఉంటారు ఆ కొరియన్ స్టార్స్. మనం ఇంకా స్మార్ట్ అండి వాళ్ళకన్నా. మనం మంచిగా స్మార్ట్ గా మేనేజ్ చేసుకోగలిగితే మన అమ్మాయిలు మనల్ని కూడా చూస్తారు. సో ఐ థింక్ యూ షుడ్ అడాప్ట్. సో ఇప్పుడు ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతూ మోకాళ్ళ సమస్యతో మీ దగ్గరికి వస్తే వాళ్ళకి అసలు సర్జరీ చేస్తారా? ఒకవేళ చేసినా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? తర్వాత కూడా వాళ్ళు కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందా? సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ నేను సర్జరీ అయితే సజెస్ట్ చేయను. లైఫ్ స్టైల్ మార్చుకొని రమ్మని చెప్తాను. అన్నీ చేసుకొని వచ్చి అప్పటికి అరుగుదల అనేది బియాండ్ రిపేర్ ఉంటే మాత్రమే సర్జరీ కన్నా ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్, లేకపోతే ఇంజెక్టబుల్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేసిన తర్వాత దెన్ వీ విల్ సజెస్ట్ ఫర్ సర్జరీస్. యంగ్ ఏజ్ గ్రూప్స్లో ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. 40 to 50 years ఏజ్ గ్రూప్లో చాలామంది వస్తున్నారు. కానీ వాళ్ళకి డెఫినెట్లీ ఐ ఓన్లీ టెల్ సజెస్టివ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతూ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు అసలు ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.